డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, తాడిపత్రిలో గొడవలకి ఇంకా పెచ్చు మీరటానికి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా డిఎస్పి చైతన్య రాజంపేట నుంచల్లా వచ్చి తాడిపత్రిలో ఏం చేశాడు అనే దాని మీద ఇప్పుడు పోలీస్ వర్గాల్లో ఇంటర్నల్గా చాలా గొడవలే జరుగుతూ ఉన్నాయి. అసలు ఎవరి చైతన్య, తాడిపత్రితోటి ఏమిటి సంబంధం? ఈయన జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి మీద దాడి చేసి అక్కడున్న సీసీ కెమెరాలను పగలగొట్టి ఒక 30 మంది జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో పనిచేసే వాళ్లను అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడో కూడా తెలియకుండా మేనేజ్ చేసి ఏం చెయ్యాలనుకున్నాడు? ఎన్నికల తరువాత జరిగే గొడవల్లో ఈ తాడిపత్రిలో మెయిన్గా చాలా పెద్ద గొడవే జరిగింది. అక్కడున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి మీదకి దాడి చేయటం, ఆయన మీద వాళ్ళు కూడా తిరిగి రిటార్ట్ ఇవ్వటం, ఇలాంటివన్నీ జరిగాయి. ఇవన్నీ జరిగిన తరువాత ఈ బాష్పవాయువు ప్రయోగించిన దాంట్లో జేసీ ప్రభాకర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యి హైదరాబాదు ఒక ఆసుపత్రిలో ఆయన చికిత్స కోసం వెళ్ళటం జరిగింది. ఆ తరువాత అసలు రంగంలోకి దిగిన ఈ రాజంపేట డిఎస్పి చైతన్య ఇంతకుముందు ఇదే తాడిపత్రిలో పోస్టింగ్ ఉండి 2 సంవత్సరాల పాటు అక్కడ ఉన్న కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఏం కావాలంటే అది డిఎస్పి రేంజ్లో ఏమి చేయగలడో అది మొత్తం చేసేశాడు. ఇంకా పెద్దారెడ్డి ఏం చెబితే అవన్నీ కూడా చేయటం జరిగింది. గత చరిత్ర అంతా తవ్వుకుంటే అంత అస్తవ్యస్తంగా ఉన్న ఈ డిఎస్పి చైతన్య ఇప్పుడు రాజంపేట డిఎస్పిగా ఉన్నాడు. మరి అలాంటి వాడు ఇప్పుడు డిఎస్పి రేంజ్లో ఇప్పుడు మళ్ళీ తాడిపత్రికి ఎందుకు వచ్చాడు? ఇక్కడ ఏం చేయటానికి వచ్చారు? ఎవరి ఆదేశాల మీద ఈయన ఇక్కడికి రావటం జరిగింది అనే దాని మీద కూడా పోలీసులందరూ అస్తవ్యస్తంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అనంతపురం రేంజ్ డిఐజీ కూడా ఈయన ఇక్కడికి ఎలా వచ్చాడు అని ప్రశ్నిస్తే అక్కడున్న ఎస్పీ ఏం సమాధానం చెప్పలేకపోతున్నాడు. తనంతట తానుగా వస్తే గనుక ఆయన్ని సస్పెండ్ చేయాలో లేకపోతే టెర్మినేట్ చేయాలో ఏం చేయాలో దాని గురించి ఆలోచించాలి. లేదు, ఆయన్ని ఇక్కడికి పంపించిన ఆదేశాలు ఇచ్చిన అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన మీద చర్యలు తీసుకోవాలి అని ఏం జరిగిందనేది కూలంకషంగా పరిశీలించుకునే పనిలో ఇప్పుడు పోలీస్ శాఖ నిమగ్నమై ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలప్పుడు కొన్ని గొడవలు జరుగుతాయి. కాకపోతే ఈసారి ఈ 2024 ఎన్నికల్లో పోయినసారి జరిగినన్ని జరగకపోయినప్పటికీ కొన్ని గొడవలు జరిగాయి. అందులో మెయిన్గా ఈ తాడిపత్రి లేకపోతే ఈ పల్నాడు జిల్లాలోనూ ఇట్లాగా కొన్ని చెదురుమదురుగా జరగటం జరిగింది. దాన్ని కంట్రోల్లోకి తీసుకురావటం కోసం ఈ పోలీసు వ్యవస్థ ఏం పనిచేస్తుందో అనే దాని మీద ఇప్పుడు అన్ని అనుమానాలు వాళ్ళ మీదకే రావటం జరిగింది. దాన్ని కంట్రోల్ చేయటానికి ఈ డిఎస్పిని రాజంపేట నుంచల్లా తాడిపత్రికి పిలిపించారా, లేకపోతే ఇక్కడ ఇంకా గొడవలు పెద్దగా జరగటం కోసం పెద్దారెడ్డి ఒక పెద్ద డ్రామా ఆడి ఆయన్ని ఇక్కడికి తీసుకొస్తే ఆయనే సొంతగా ఎటువంటి ఆదేశాలు లేకుండా వచ్చే ఇక్కడ ప్రభాకర్ రెడ్డి ఇంటి మీద దాడి చేసి అందుకనే సీసీ కెమెరాలు పగలగొట్టి అక్కడున్న ఈ ఎవిడెన్సెస్ మొత్తాన్ని నాశనం చేసేసి ఒక 30 మందిని విచక్షణ రహితంగా కొట్టి వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో అరెస్టు చేశాడో తెలియదు, తీసుకెళ్ళి దాచిపెట్టాడో తెలియదు. కానీ వ్యవహారం మాత్రం ముదిరి ఈసీ దాకా కంప్లైంట్కి వెళ్ళటం జరిగేటప్పటికీ ఏం జరిగిందని ఎవరిని అడుగుతారు? ఈ పోలీసులో ఉన్న ఉన్నతాధికారులను అడుగుతారు. నాకేం తెలియదు అన్నట్టుగా కేతిరెడ్డి పెద్దారెడ్డి తన ఇంట్లో తాను కూర్చొని నా మీదే ప్రభాకర్ రెడ్డి దాడి చేశాడు అని చెప్పుకోవచ్చు. కానీ ఇతను రాజంపేట డిఎస్పిగా ఉన్నవాడు ఇప్పుడు తాడిపత్రికి ఎందుకు వచ్చాడు? గతంలో ఇదే తాడిపత్రిలో ఈ చైతన్య డిఎస్పిగా పనిచేయటం జరిగింది. ఆ 2 సంవత్సరాల్లో కౌన్సిలర్ల మీద జరిగిన దాడుల్లో కానీ మిగతా వాటిల్లో కానీ కేతిరెడ్డి పెద్దారెడ్డి కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయనకి సహాయం చేయటం కోసం 3rd డిగ్రీ కూడా ప్రయోగించి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే మళ్ళీ తిరిగి చెతకబాది వాళ్ళందరి మీద ఏదో కేసులు పెట్టి అలా నడుపుకుంటూ వచ్చాడు. అప్పుడంటే మరి గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లో ఉంది. ఇదే కదా రాష్ట్రం అంతా జరిగింది 5 సంవత్సరాల్లో.
ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ సమూలంగా విపక్ష నాయకుల్ని మొత్తాన్ని మట్టుబెట్టేయటం కోసమో చాప చుట్టలాగా చుట్టి మూలన పడేయటం కోసమో చేసిన ప్రయత్నాల్లో సిఐడిని కూడా జగన్మోహన్ రెడ్డి విపరీతంగా వాడవతల పాడేశాడు. దాంతోపాటుగా ఇలాంటి చైతన్య లాంటి కొంతమంది ఈ అధికారులని అక్కడక్కడ వాళ్ళకి కావాల్సిన చోట పెట్టుకోవటం జరుగుతుంది. అలాంటి దాంట్లో మరి రాజంపేటకి డిఎస్పీగా వెళ్ళినా కూడా మళ్ళీ పిలిపిస్తే ఇప్పుడు ఇక్కడికి రావటం జరిగింది. ఏం చేయటానికి ఇక్కడికి వచ్చాడు అని అంటే, జరుగుతున్న గొడవల్ని సద్దు మనకుండా ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్టుగా పెద్ద మంట వచ్చే విధంగా చేయటం కోసం ఈయన వచ్చి చేసిన పనులతోటి పోలీసులందరికీ పెద్ద తలకాయ నొప్పిగా కూర్చుంది. ఇతనికేం డిఎస్పీ, మరి ఇతని పైన ఉన్న ఉన్నతాధికారులు వాళ్ళు కదా సమాధానం చెప్పుకోవాల్సింది. ఇతనంటే మరి జగన్మోహన్ రెడ్డికో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకో అనుచరుడుగా ఉండటం బాగా ఇష్టంగా ఉండొచ్చేమో. వాళ్ళు ఏదైనా ఒక ఆదేశం ఇవ్వగానో లేకపోతే ఏదైనా హెల్ప్ అడగంగానే ఆయన పోలీసులను వేసుకొని దిగిపోయి ఇక్కడ ప్రభాకర్ రెడ్డి ఇంటి మీద దాడి చేసేశాడు. దీని అంతటికీ మరి రేపు ఈసీకి ఎవరు సమాధానం చెప్పాలి? ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఈ గొడవలన్నిటి మీద మీరు వివరణ ఇవ్వండి అని చెప్పి సిఎస్ జవహర్ రెడ్డిని, ఇప్పుడున్న డీజీపీని ఇద్దరిని పిలవటం జరిగింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం జరిగిందో అక్కడ వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం వస్తే, దీని అంతటికి కారణం ఎవరయ్యా అంటే మళ్ళీ తిరిగి జగన్కి కోవర్టులుగా పనిచేసే ఈ దిక్కుమాలిన అధికారులు. ప్రజాధనాన్ని వాళ్ళు శాలరీలుగా తీసుకుంటూ కావలసిన పోస్టింగులు ఇచ్చారనే పేరుతోటో, లేదు మనకి అత్యంత పరపతి ఈ అధికారంలో ఉన్న ఈ పెద్దల దగ్గర మనకు ఉందనుకోవటానికో, వీళ్ళందరూ చేసే ఈ పనుల మూలాన్ని ఇప్పుడు పోలీస్ శాఖ కానీ డిఐజీ కానీ సిఎస్ కానీ పైన సమాధానం చెప్పుకోవాల్సిన పని వస్తే ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అనేది తేట తెల్లం అయిపోతుంది. ఎన్నికల తర్వాత కూడా ఇలాగనే గొడవలు కొనసాగుతూ ఉన్నాయంటే దాని వెనుకున్న అసలు మర్మం ఏమిటి అనేది నేను ఒక వీడియో పెట్టడం జరిగింది. ఖచ్చితంగా అది పెట్టిన దగ్గర నుంచి అందరూ దాని మీదనే ఆలోచిస్తూ చాలామంది కూడా అదే రకమైన వీడియోలు చేయటం కానీ లేదా ఆ అంశం మీద చర్చించటం కానీ జరుగుతుంది. ఎన్నికలు అయిపోయిన తరువాత కూడా గొడవలు జరుగుతున్నాయంటే స్ట్రాంగ్ రూముల్లో ఉన్న ఈవీఎంలకి ఏదో ఆపద సంభవించబోతోంది. ప్రజలు ఇచ్చిన తీర్పుని తారుమారు చేసేయటం కోసం అధికారంలో ఉన్న వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. చివరి రోజు వరకు నిన్ననే కొన్ని కాల్ రికార్డింగ్స్ కూడా బయటపడ్డాయి. చివరి 2 గంటలు మనకి చాలా కీలకం అని సజ్జల రామకృష్ణారెడ్డి ఏదో మాట్లాడుతున్నట్టుగా కొన్ని కాల్ రికార్డింగ్స్ వచ్చాయి. అందులో నిజమంతా అబద్ధం ఎంత తీసి పక్కన పెడితే అలాంటివి ఏమీ చేయటానికి వీళ్ళు పురికొల్పటం లేదా అనే దాని మీద ఇంకొక ఈ మొత్తం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పల్నాడులో జరిగిన గొడవల్లో కూడా ఇలాంటి కోవర్టు అధికారులు చాలామంది ఇంకా జగన్మోహన్ రెడ్డి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ అధికారంలో ఉన్న ఈ నాయకుల కోసమే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. టీడీపీ నుంచి వచ్చిన లావు కృష్ణదేవరాయలు ఎటు వస్తున్నాడు, ఏం జరుగుతుందనే సమాచారాన్ని కూడా వాళ్ళకి చేరవేయటం కోసం అనునిత్యం వాళ్ళు ఈ గొడవల్ని ప్రేరేపించడానికి బాగా ఉప్పొంగేలా చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారనేది మాత్రం ఇక్కడ సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీని మీద ఈసీ కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఈలోపే పోలీస్ శాఖలో ఉన్న ఉన్నతాధికారులు కూడా అసలేం జరిగిందో కూలంకషంగా పరిశీలించి ఈ డిఎస్పీ చైతన్య లాంటి వాళ్ళందరినీ వెంటనే సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.